హలో అండి, బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ జాస్మిన్ని. ఎర్లీ మార్నింగ్ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మాకు వాటర్ అయితే చాలా కష్టం అండి. నిజంగా పేరుకు మాత్రమే సిటీ, కానీ ఇక్కడ వాటర్ కష్టాలు అంత ఇంత కాదు. ఈ మధ్య నుంచి అయితే మంచిగానే వస్తున్నాయిలేండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక వారం నుంచి అయితే బాగానే వస్తున్నాయి వాటరు. వారానికి ఒక 2-3 టైమ్స్ మాత్రమే వస్తాయి. అందుకే మేము ఇక్కడ ఎక్కువ డ్రమ్ములు అయితే ఒక 6-7 డ్రమ్ములు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. వాటర్ అంటే చెప్పలేమండి, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఉన్నప్పుడే అయితే అన్నీ ఇట్లా మంచిగా పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ మామూలుగా బిందె పెడితే పట్టదనమాట, అందుకే ఇట్లా ఒక్కొక్క డబ్బాతో ఒక్కొక్క గిన్నెతో అయితే ఎత్తిపోస్తున్నాను అనమాట. మామూలుగా పైప్ ఉండేది, పైపు సన్నగా వస్తున్నాయి కదా వాటరు, పైపులోకి ఎక్కవు, అందుకని ఇట్లా ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నా. ఇట్లా పోసే ఆ 3 డ్రమ్ములు అయితే నింపాను అనమాట. నా ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా ఉంటుందండి. చూసారా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడేలా ఉంది. ఒక పక్క వర్షం పడేలా ఉంది, ఒక పక్క ఎండ పడుతుంది. ఏంటో ఈ క్లైమేట్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎట్లా మారుతుందో కూడా తెలియదు. సేమ్ మనుషుల్లాగానే అండి, ఎప్పుడు మనుషులు ఎట్లా ఏ రకంగా మారుతారో, వాళ్ళలో రంగులు ఎప్పుడు ఎట్లా ఏ రకంగా బయటికి తీస్తారో తెలియదు కదా. సేమ్ అలాగే క్లైమేట్ కూడా అవుతూ ఉంది. ఫుల్ వాటర్ అన్నీ పట్టేసిన తర్వాత ఇంకా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టమోటాలు తెచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, టమోటాలు ఇంకా అన్నీ ఫుల్ చెడిపోతాయి అని చెప్పేసి రసం అయితే చేస్తున్నాను. చాలా మాగిపోయి ఉన్నాయండి టమోటాలు, ఫుల్ రెడ్ కలర్లో ఉన్నాయి. అందుకే రసం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు కనీసం వారంలో ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీగా మిరియాల రసం అయితే చేస్తానన్నమాట. ఇట్లా ఏం అనుకోవద్దండి, ఇది జస్ట్ థంబ్నెయిల్ కోసం ఇట్లా పెట్టుకుంటాను. ఎట్లాగో వీడియో తీస్తున్నాను కదా, ఒక 2-3 థంబ్నెయిల్ ఫోటోలు కూడా తీసుకుందామని చెప్పేసి అలా పోస్ట్ పెట్టాలండి. మళ్ళీ రసం తింటుంది అది ఇది అనుకోవద్దు. ఈ మధ్యన నా వ్యూస్ అవర్స్ చాలా వరకు అయితే తగ్గిపోతున్నాయండి. నేను ఎంత కష్టపడి లేచి మార్నింగ్ నుంచి వీడియోస్, నేను నార్మల్గా వీడియోస్ చేసుకోవాలి, కష్టపడాలి, ఇదంతా అందరికీ ఉంటుంది. కానీ మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కూడా మంచిగా వ్యూస్ రాకపోతే, అవర్స్ రాకపోతే ఆ బాధ అస్సలు చెప్పలేము. నిజంగా నేను కూడా అలాగే ఉంది. నేను ఎంత కష్టపడుతున్నా కనీసం నాకు అవర్స్ మంచిగా రావడం లేదే, వ్యూస్ మంచిగా రావడం లేదే. ఈ మధ్య షార్ట్స్ కూడా కంటిన్యూగా చేయాలా, ఎంత పని ఉన్నా కూడా కనీసం ఒక 1/2 అవర్ అయినా దీనికి కేటాయించాలని ఫిక్స్ అయ్యానండి. మామూలుగా ఒక పక్క పనులు చేసుకుంటా ఇట్లా వీడియో తీసుకుంటూ చేయాలంటే చాలా టైం అయిపోతుంది. అదే నార్మల్గా పని చేయాలంటే టకటకా చేసుకొని అక్కడ పెట్టేస్తాము. మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని వీడియోస్ చూడాలని కోరుకుంటున్నా. నిజంగా 3 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా కష్టపడుతున్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇన్ని రోజులు 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. నా ఛానల్ ఇంకా మోనిటైజేషనే కాలేదు. పర్వాలేదులేండి, నిదానమే ప్రధానం అంటారు కదా. ఏమి ఇప్పుడు పరిగెత్తి పాలు తాగాల్సిన అవసరం లేదు, నిదానంగానే నీళ్ళు మంచిగా తాగుదాము, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి ఏదైనా సరే లేటుగా వస్తే దాని వాల్యూ తెలుస్తుందండి. ఏదైనా సరే మంచిగా మనకు ఎక్కువసేపు దానికోసం వెయిట్ చేసి అది మనకు వస్తే దాని వాల్యూ అనేది మనం మంచిగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మనం ఊహించకుండా ఏం అనుకోకుండా వస్తే అదన్నీ మనం పెద్దగా అంత ఈజీగా చూడం కదా, దానికి వాల్యూ కూడా ఏం కదా. రసంలోకి ఎప్పుడైనా సరే అండి, మిరియాలు, కొంచెం జీలకర్ర ఇట్లా ఇది వేసుకుంటే తెల్లవాయి 3 మంచిగా మిక్స్ చేసుకుని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అదిగాక క్లైమేట్ చేంజ్ అయింది కదా, వెదర్కి ఈ కోల్డ్ ఇవన్నీ కాకోకుండా మంచిగా ఉంటుందండి. అందుకే కంపల్సరీ మిరియాలు వేస్తాను నేను. ఎప్పుడు రసం చేసినా సరే ఇట్లా మిరియాలు అయితే వేస్తాను. ఇంకా రసం పొడి అయితే వేస్తున్నాను. ఆయిల్ అనేది నేను ఇది కొంచెమే వేసానండి, ఎందుకంటే ఆయిల్ కూడా ఏది కూడా ఓవర్గా తినకూడదు అని చెప్పేసి కొంచెం ఆయిల్తోనే టేస్ట్గా ఎట్లా చేయాలో చేస్తాను. నేను మ్యాక్సిమం చాలా వరకు కూడా ఆయిల్ అనేది ఎక్కువ వేయను. ఒకవేళ ఎక్కువ ఆయిల్ వేసి ఏదన్నా ఉందంటే అది ఓన్లీ ఫ్రైస్ మాత్రమే. ఇట్లా టమోటాల్లో లాస్ట్లో సీడ్స్ వస్తాయి కదా, అదైతే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే టమోటాల్లోంచి వచ్చే సీడ్స్ చాలా డేంజర్ అనమాట, దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రభావం కూడా చాలా ఉంది. ఇట్లా కుకింగ్ చేసేటప్పుడు వాటి మధ్య పొగ వస్తుంది కదా, అది ఫేస్కి ఇట్లా అప్లై చేస్తారంటే మన ఫేస్లో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందని నేను నమ్ముతాను. అప్పుడే ఎప్పుడైనా సరే ఇట్లా ఆవిరి వచ్చేటప్పుడు ఫేస్ దగ్గరికి వెళ్ళి పెట్టండి. మరి దగ్గరికి వెళ్ళి పెట్టమన్నానే అట్లా ఫేస్ కాల్చుకోకుండా కొంచెం సేఫ్గా పెట్టాలన్నమాట. మన ఫేస్ని మనమే కాపాడుకోవాలండి, ఎవరో వచ్చి ఏం కాపాడాడు కదా. మనం ఎంత
టైం ఉన్నా కూడా మనకంటూ కొంచెం టైం కేటాయించాలి. రోజులో కనీసం ఒక 10 మినిట్స్ అన్నా మన కోసం మనం బ్రతకాల. ఇది నిన్నలేండి. ఎందుకు ఇంత బాధపడుతున్నా అంటే, నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా, ఎంత కష్టపడి ఇదంతా చేస్తున్నా ఇంకా అవర్స్ రావట్లేదు, ఇంకా వ్యూస్ రాలేదని నిజంగా కొంచెం అయితే చాలా బాధేసింది. బాధేసి ఇట్లా కొంచెం సేపు ఏడ్చుకున్నానులేండి. జస్ట్ ఊరికే అట్లా ఏడ్చుకున్నాను. మనము ఎంత కష్టపడినప్పుడు కూడా దానికి ఫలితం రాకపోతే బాధ నిజంగా మాటల్లో చెప్పలేము కదండి. ఏమో లేండి, పర్వాలేదు, నీ లేటుగా వచ్చినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఇట్లా నేను ఎంత కష్టపడినా కూడా ఇట్లా రాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఏడ్చుకుంటుంటాను. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. మనం ఎంత కష్టపడి చేసినా కూడా ఫలితం అనేది రాకపోతే ఎంత బాధ అండి. కొంతమంది ఊరికి అట్లా వచ్చి వీడియోస్ చేస్తూ అంటారు. వాళ్ళకు వేలల్లో వ్యూస్లు వస్తే మేము ఎంత కష్టపడి చేస్తున్నా కనీసం మాకంటూ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వరు. ఇదేలేండి. ఇంకా నేనైతే నార్మల్గా హౌస్ వైఫ్ని కాబట్టి ఇంకా ఇంట్లో ఏమేమి చేస్తానో, ఏమేమి ఉంటాయో ఇవే కదా కంటిన్యూస్గా వీడియోస్ చేసుకోగలను. ఇంకా ఏమన్నా కొత్తగా వంటలు వెరైటీగా ఏమన్నా చేద్దాం అనుకుంటానా, బడ్జెట్ ప్రాబ్లం కదండి. మనం ఏది అనుకున్నా కూడా బడ్జెట్ అనేది కూడా ఉండాలి కదా. అది లేకనే కదండి యూట్యూబ్ స్టార్ట్ చేసింది. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదో ₹1 వస్తుంది అని ఎంతో ప్రయాసపడి ఇంత కష్టపడి చేస్తా ఉన్నా. లేకపోతే డబ్బుల్లో యూట్యూబ్లో ₹1 రాదని చెప్పండి. ఒక్కరన్నా యూట్యూబ్ చేస్తారా? ఒక్కరన్నా యూట్యూబ్లో ఇవన్నీ చేస్తారా చెప్పండి? ఎవరైనా ఎంతైనా కష్టపడేది కేవలం డబ్బు కోసమే కదండి. 4 మెతుల కోసం ఎంతవరకైనా కష్టపడతారు కదా. డబ్బులే అండి మెయిన్ ఇంపార్టెంట్. మన డబ్బులు లేకపోతే మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. ఈ జనరేషన్లో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ అంతే. మనీ లేకపోతే ఒక్కరోజు కాదు కదా, ఒక్క పూట కూడా మనం బ్రతకలేము. ఒక గంట కూడా ఊపిరి పీల్చుకోలేము. మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందుకే మనము ఈ వయసులోనూ మనకు కొంచెం ఓపిక ఉన్నప్పుడే మనం అనేది కొంచెం వెనకేసుకోవాలండి. డబ్బు చూసేనండి ఎవరైనా మన దగ్గరికి వస్తే. ఆ డబ్బు లేకపోతే నీ వాళ్ళు కాదు కదా, నీ దగ్గర కూడా రాదు. నేనైతే గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతానండి. మనకంటూ ఏదో ఒకటి ఐడెంటిటీ ఉండాలా. అది లేకపోతే మనం చాలా చాలా కష్టపడతాం. ఇదేనండి నేను చెప్పాలనుకున్నది.